ఇప్పుడున్న నేపథ్యంలో విద్యా రుణము కొన్ని బ్యాంక్స్‌లలో రిజెక్ట్స్ అవుతున్నాయి. సో, వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ మనకు రిజెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి? రిజెక్షన్స్ ఎందుకవుతున్నాయి అనంటే, స్టూడెంట్‌కి సిబిల్ లేకపోవడం వల్ల రిజెక్షన్స్ అవుతాయి. అలాగే పేరెంట్‌కి కూడా సరైనటువంటి క్రెడిట్ హిస్టరీ లేకపోవడం వల్ల కూడా రిజెక్షన్స్ అనేవి జరుగుతుంది. అలాగే నో ప్రాపర్ ఇన్‌కమ్ అంటే కస్టమర్‌కి ప్రాపర్ ఇన్‌కమ్ అప్లికెంట్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ప్రాపర్ ఇన్‌కమ్ లేకపోవడం వల్ల ఓకే. రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఒక లోన్ చేయాలి అనంటే ఇంత ఇన్‌కమ్ అనేది మనకి మ్యాండేటరీ ఉంటది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇన్‌కమ్ అనేది మ్యాండేటరీ ఉంటదనమాట. ఓకే. సో, ఆ ఇన్‌కమ్ ఒకవేళ ఫిట్ అవ్వనప్పుడు అలాంటి టైంలో కూడా రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్‌రాంక్డ్ యూనివర్సిటీస్. అంటే ఒకవేళ ఆ యూనివర్సిటీస్ కనుక మనకి ర్యాంకింగ్‌లో లేదు అనంటే, అలాంటి టైంలో కూడా అన్‌రాంకింగ్ యూనివర్సిటీస్ వల్ల రిజెక్షన్ అవుతాయి. అలాగే అన్‌రాంక్డ్ కోర్సెస్ వల్ల కూడా రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్‌కి పీడీ కాల్ వెళ్తుందనమాట. ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పి ఆ కాల్ వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా అబ్జర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో కూడా ఒకవేళ వాళ్ళకేమన్నా బ్యాంకర్‌కి డౌట్ ఏమన్నా వచ్చినప్పుడు క్రెడిట్ వాళ్ళకి అలాంటి టైంలో కూడా రిజెక్షన్స్ అనేవి జరుగుతాయి.